మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత 3 నెలలుగా ఎస్వి యూనివర్సిటీలో ముచ్చెమటలు పట్టిస్తున్నటువంటి చిరుత ఎట్టకేలకు బోనుకు చిక్కింది. దాదాపు చిరుతతో పాటు చిరుత పిల్లలు కూడా ఇక్కడే సంచరిస్తుండడాన్ని అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు సిబ్బంది కూడా చూసినటువంటి పరిస్థితి. అయితే ఫారెస్ట్ అధికారులు మాత్రం దాన్ని పట్టుకునేందుకు 4 బోన్లు ఏర్పాటు చేశారు, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు, దానికి సంబంధించినటువంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ విద్యార్థులు కూడా కొన్ని సర్క్యులర్స్ అయితే జారీ చేశారు. అంటే చిరుత దాదాపు ఈ ప్రాంతంలోనే 3 నెలల పాటు తిరుగుతోంది. అయితే పక్కనే ఉన్నటువంటి శేషాచల అటవీ ప్రాంతంకి ఆనుకొని ఉన్నటువంటి యూనివర్సిటీ ప్రాంగణంలో ఒక అటవీ ప్రాంతం లాగా ఉంటుంది. అయితే ఈ ప్రాంతంలో జింకలతో పాటు దుప్పిలు, ఏదైతే వీధి కుక్కలు కూడా ఇక్కడ సంచరిస్తూ ఉంటాయి. సో వాటిని వేటాడడానికి ఇక్కడ పెద్ద సంఖ్యలో చిరుతలు వస్తున్నాయని చెప్పి కూడా అనేక సందర్భాల్లో విద్యార్థులు ఏదైతే అటవీ శాఖ అధికారులకి రుజువులతో పాటు చూపించారు. అనేక సందర్భాల్లో వీడియోలు కూడా మనం చూసాం. అయితే ఎట్టకేలకు ఇవాళ వేదిక్ యూనివర్సిటీకి సమీపంలో ఉన్నటువంటి ఈ బోన్లో చిరుత చిక్కిందని చెప్పుకోవచ్చు. ఆడ చిరుతగా అధికారులు గుర్తించారు. దానికి 2.5 సంవత్సరం దాకా ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఈ బోన్ ఏర్పాటు చేసి దాదాపు 2 నెలలు అవుతోంది. అయితే 2 నెలల పాటు కూడా ఈ చిరుత ఈ బోన్లకి ఎక్కడా కూడా చిక్కకుండా తిరుగుతూనే ఉంది. అయితే దాదాపు ఈ ప్రాంతంలోనే తిరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి జింకలను వేటాడి చంపినటువంటి ఘటన కూడా మనం చూసాం. సో అటువంటి పరిస్థితుల్లో ఫారెస్ట్ అధికారులు మాత్రం కొంత దీనిపైన ఇంట్రెస్ట్ చూపించి దాన్ని పట్టుకునే ప్రయత్నం అయితే చేశారు. ఎట్టకేలకు ఒక బోనికి ఒక చిరుత చిక్కినట్టయితే తెలుస్తుంది. సో దాంతోపాటు కూడా కొన్ని చిన్న పిల్లలు కూడా ఉన్నట్టయితే మాత్రం పగ్ మార్క్స్ ద్వారా గుర్తించారు. అయితే యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు, అదే రకంగానే ఇక్కడ ఉన్నటువంటి మెస్సులు కావచ్చు, లేదంటే ఎడ్యుకేషన్ బిల్డింగ్స్, మిగతా బిల్డింగ్స్కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఈ చిరుత సంచారం అనేది రాత్రి సమయాల్లో ఎక్కువ కూడా కనిపిస్తూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా మనం చూసే ఉంటాము. సో అటువంటి సందర్భాల్లో ఈ యొక్క చిరుత సంచారం అనేది కొంత ఇబ్బందికరంగా మారింది. యూనివర్సిటీ నుంచి ఇటువైపుగా వెళ్ళేటువంటి జూ పార్క్ రోడ్లో ఒక వ్యక్తి పైన చిరుత అమాంతంగా దాడి చేసిన అతనికి పూర్తిగా చేయి భాగం కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రాంతానికి చిరుత రావడానికి ప్రధానమైనటువంటి కారణము ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు. ఈ ప్రాంతంలో నీరు అనేది ఇప్పటివరకు ఉండేది. అయితే ఈ నీటిని తాగడానికి చిరుత, అదే రకంగానే చిరుతతో ఉన్నటువంటి చిరుత పిల్లలు కూడా వస్తున్నాయని చెప్పి కూడా గుర్తించారు. అయితే ప్రస్తుతం ఇదే ప్రాంతంలోనే చిరుత తిరుగుతోంది కాబట్టి దాన్ని ట్రాప్ చేయడానికి ఈ యొక్క బోన్ అయితే ఏర్పాటు చేశారు. దాంతోపాటు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. యూనివర్సిటీలో ఎక్కడైతే చిరుత సంచారం జరుగుతుందో ఈ జింకలు, అదే రకంగానే దుప్పిలు ఎక్కడైతే తిరుగుతుండాయో అదే ప్రాంతంలోనే చిరుతలు ఉన్నట్టు గుర్తించారు. కాబట్టి ఆ ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశారు, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాకపోతే ఎక్కడా కూడా చిరుత ఆనవాలనేది ఫారెస్ట్ అధికారులకి చిక్కలేదు. ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఫోన్లో వీడియోలు తీయడమే తప్ప ఇక్కడ బోన్లకు కానీ లేకపోతే ట్రాప్ కెమెరాలకు కానీ ఎక్కడ కూడా దొరకనటువంటి పరిస్థితి. అయితే ఇవాళ తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఇక్కడ అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ బోనులోనే చిరుత పడింది. ప్రస్తుతం ఈ చిరుతని చిట్వేల్ ప్రాంతానికి సంబంధించినటువంటి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లారు. ఆ ప్రాంతంలో విడిచిపెట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ఈ బోన్లోనే చిరుత పడింది. అయితే ఈ బోన్ నుంచి వేరే బోన్కి చిరుతని షిఫ్ట్ చేసి ప్రత్యేకమైనటువంటి వాహనంలో తీసుకెళ్ళినట్టయితే తెలుస్తోంది. అయితే ప్రస్తుతం చిట్వేల్ అటవీ ప్రాంతంలో దాన్ని విడిచిపెట్టినట్టయితే తెలుస్తోంది. అయితే ఈ చిరుత సంచారం అనేది ఇంకా కొనసాగుతోందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నారు. మొదట్లో అటవీ శాఖ అధికారులు మాత్రం ఇక్కడ చిరుత సంచారం అనేది ఎగ్జాక్ట్లీ చెప్పలేము. అయితే చిరుతతో పాటు కొన్ని ఏదైతే ఆ పగ్ మార్క్స్కి సంబంధించినటువంటి జంతువులు కూడా ఉంటాయి. సో అవేవైనా చూసి తప్పుగా అర్థం చేసుకున్నారా అనేటువంటి విషయాలు కూడా చెప్పారు. బట్ ఫైనల్గా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కొన్ని వీడియోలు చూపించడము, చిరుత సంచారం జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో విద్యార్థులు నేరుగా వెళ్ళి అక్కడ వీడియోలు తీయడము, దాన్నంతా కూడా ఫారెస్ట్ అధికారులకు చూపించడంతో వాళ్ళు ఒక అంచనాకు వచ్చి ఖచ్చితంగా చిరుత సంచారం జరుగుతోందని చెప్పి గుర్తించారు. మనం ఒకసారి ఈ ప్రాంతం అంతా గమనించవచ్చు. కంప్లీట్గా ఒక అటవీ ప్రాంతం లాగా ఉంటుంది. రాత్రి సమయాల్లో ఇక్కడ ఎవరు కూడా తిరగరు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు హాస్టల్స్కి వెళ్ళడానికి యూనివర్సిటీస్ నుంచి, అదే రకంగానే ఎడ్యుకేషన్ బిల్డింగ్స్ నుంచి హాస్టల్స్కి
ఆఫీస్కి మెస్కి వెళ్ళడానికి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్స్ని యూస్ చేస్తూ ఉంటారు. ఆ రోడ్స్లో వెళ్ళేటువంటి క్రమంలోనే ఈ చిరుత అనేది కనిపిస్తూ ఉంది. సో చాలామంది విద్యార్థులు కూడా భయాందోళనకి గురయ్యారు. యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే బయట తిరగాలి, మిగతా రాత్రి సమయాల్లో ఎవరు కూడా బయటకు రాకూడదని చెప్పి కూడా సర్క్యులర్ కూడా జారీ చేశారు. సో ఇంత భయం గుప్పట్లో బతుకుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఎట్టకేలకి ఒక ఉపశమనం అనే చెప్పచ్చు. కంప్లీట్గా చిరుతకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కనిపించాయి. అప్పటి నుంచి కూడా దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. దాదాపు 3 నెలల పాటు ముచ్చెమటలు పట్టించినటువంటి చిరుత ఎట్టకేలకు బోన్కి చిక్కింది. బట్ చిరుత ఎపిసోడ్ అనేది ఇక్కడతో ముగియలేదు. ఇంకా చిరుత పుల్లలు తిరుగుతున్నాయి. దాంతోపాటు కూడా ఒక మగ చిరుత కూడా ఇక్కడ తిరుగుతున్నట్టయితే గుర్తించారు అధికారులు. అయితే దాన్ని కూడా ట్రాప్ చేయడానికి ఈ ట్రాప్ కెమెరాలతో పాటు ఈ బోన్లు కూడా ఇంకా కంటిన్యూ చేస్తారు. ఇక్కడే పెట్టి దాన్ని మానిటరింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే ప్రతిరోజు కూడా ఉదయం ఎక్కడైతే చిరుత బోన్లు ఏర్పాటు చేశారో ఆ ప్రాంతాలంతా కూడా సందర్శించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇవాళ ఉదయం 5 గంటల ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఇక్కడికి రావడంతో చిరుత ట్రాప్లో పడినట్టయితే గుర్తించారు. అయితే వెంటనే ఇక్కడ నుంచి ప్రత్యేకమైనటువంటి వాహనంలో చిట్వేల్కి తరలించారు. ప్రస్తుతం అటవీ ప్రాంతంలో విడిచిపెట్టనున్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం వస్తుంది. ఎట్టకేలకు ఏదైతే యూనివర్సిటీకి సంబంధించినటువంటి వేదిక్ యూనివర్సిటీ కావచ్చు, అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, ఇలా యూనివర్సిటీ ప్రాంగణం అంతా కూడా ఒక అటవీ ప్రాంతాన్ని తలపించే విధంగా ఉంటుంది. ఆ ప్రాంతాల్లో చిరుత సంచరిస్తూ ఇలా ఇక్కడ తిరిగేటువంటి కుక్కల్ని కావచ్చు, జింకలు అధిక సంఖ్యలో ఇక్కడ ఉంటాయి. వాటిని వేటాడి తింటూ ఇక్కడే తిరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే జింకల్ని కుక్కల్ని వేటాడి తింటే ఒక రకంగా ఉంటుంది. అయితే ఇక్కడ పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉంటారు, చాలా బిల్డింగ్స్ ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ ఉంటాయి, అధికారులు తిరుగుతూ ఉంటారు, సిబ్బంది ఎక్కువ కూడా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి. సో వాళ్ళపైన అటాక్ చేస్తే ఏ రకంగా ఉంటుంది అనే భయం గుప్పెట్లో బతుకుతూ ఉన్నారు. బట్ ఇవాళ ఒక చిరుతని ట్రాప్ చేశారు కాబట్టి కొంత ఉపశమనం అయితే లభించింది. అయితే మిగతా చిరుతల కోసం ఫారెస్ట్ అధికారులు వేటైతే కంటిన్యూ అవుతుంది. ఈ బోన్లు అలాగే ఉంచి అదే రకంగానే ట్రాప్ కెమెరాల ద్వారా వాటిని గుర్తించే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. ప్రస్తుతం పడినటువంటి ఈ చిరుతను మాత్రం చిట్వేలికి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.